ఓకే. అలాగే బోన్స్ కూడా వీక్ అయిపోయి అంటారు కొంతమంది. వీక్‌నెస్ వల్ల అది ఎందుకవుతుంది? నాకైతే కొంతమంది చెప్పారు ఎండలో వెళ్ళకపోతే బోన్స్ వీక్ అయిపోతాయని అన్నారు. అది ఎంతవరకు నిజం? యాక్చువల్లీ ఈ బోన్ స్ట్రెంత్ అనేది ఫిజికల్ యాక్టివిటీకి డైరెక్ట్గా రిలేటెడ్. అంటే మీకు 30-35 ఇయర్స్ లోపల యంగర్ జనరేషన్ ఫిజికల్ యాక్టివిటీ బాగుండి స్పోర్ట్స్ ఆడితే, బికాస్ ద బోన్స్ ఆర్ ఎక్స్పోజ్ టు ఫిజికల్ స్ట్రెస్ కాబట్టి ఈక్వల్గా ఆ బోన్ స్ట్రెంత్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. లేటరల్ స్టేజెస్లో అంటే మీకు 35 ఇయర్స్ తర్వాత మన హార్మోన్స్, బాడీ హార్మోన్స్ వల్ల ఈ స్ట్రెంత్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. కానీ ఆఫ్టర్ 40-45 ఇయర్స్ తర్వాత ఓవేరియన్ హార్మోన్స్ లేడీస్లో కానీ, ఆఫ్టర్ 60 ఇయర్స్ మేల్స్లోనేమో టెస్టిక్యులర్ హార్మోన్స్ కానీ, ఈ హార్మోనల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి. సో బోన్ ఇస్ ఫార్మ్డ్ విత్ కాల్షియం అండ్ బోన్ మ్యాట్రిక్స్. ఈ బోన్ మ్యాట్రిక్స్ అనేది ప్రోటీన్ మ్యాట్రిక్స్. ఈ ప్రోటీన్ మ్యాట్రిక్స్ అనేది హార్మోన్స్ డైరెక్ట్లీ రిలేటెడ్. తర్వాత ఈ కాల్షియం రిలేటెడ్ అనేది విటమిన్ డి అండ్ పారాథార్మోన్, అదర్ సర్టెన్ హార్మోన్స్, విటమిన్స్ రిలేటెడ్ ఈ కాల్షియం మెటబాలిజం వల్ల ఇది అవుతుంటాయి, ఈ రెండిట్ల వల్ల. సో బోన్స్ వీక్ అయిపోవడానికి కారణం కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువ ఉండొచ్చు విటమిన్ డి లోపల వల్ల. అలాగే బోన్ మ్యాట్రిక్స్ ఏమో వీక్ అవ్వడం ఏమో ఈ ఇంటర్నల్ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల కూడా ఈ వీక్నెస్ వస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ కూడా రిలేట్ అయి ఉంటుంది కదా బోన్స్కి స్ట్రాంగ్ అవ్వడానికి. అంటే ఎస్, ఈ విటమిన్ సప్లిమెంటేషన్ అది కంపల్సరీ చేసుకోవాలి. విటమిన్ డి లెవెల్స్ నార్మల్గా పెట్టుకోగలగాలి. అండ్ కాల్షియం ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఈ బోన్స్ ఫార్మేషన్లో అది ఉపయోగపడుతుంది. ప్రోటీన్, ఎడిక్వేట్ ప్రోటీన్ డైట్ కూడా మస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఏమవుతుందంటే ఈ జాయింట్ సపోర్ట్ చేసే కండరాలు వీక్ అవుతాయి. ఈ కండరాలు వీక్ అయినప్పుడు ఈ వీక్ బోన్స్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది.